ఏంట్రా చెప్పేది? నడు లోపలికి, ముసుకు నడు. వాళ్ళకి స్టేటస్ ముఖ్యమైంది చామంతి. వాళ్ళ దృష్టిలో ఇది తాళి కాదు, మాకు జరిగింది పెళ్ళే కాదన్నారు. ఒక ఆడదానిగా నాకు జరిగింది పెళ్లి కాదంటే ఓర్చుకోగలనా చామంతి? నా మెళ్ళో విక్రమ్ వేసింది తాళి కాదంటే భరించగలనా? అందుకే విక్రమ్ లేని జీవితం వ్యర్థమని బ్రతకూడదనుకున్నాను. అలా మాట్లాడుకు శ్రావణి. మీ అమ్మగారిని చూడు. నీకేదైనా అయితే ఆవిడ బ్రతకగలరా చెప్పు? నేనేం చేయను చామంతి. ఈ తాళికి విలువ లేదని వాళ్ళు తెగేసి చెప్పి నన్ను గెంటేశారు కూడా. ఇంకా బ్రతికి నేను ఏం చేయను? అసలు ఎలా బ్రతకగలను? ఈ మాటనే వద్దు అంటున్నాను. కనీసం నీకు తాళి కట్టినట్టు విక్రమ్కి తెలుసు. కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బతకడం లేదా? చామంతి, ఎవరి గురించి చెప్తున్నావు? ఏం లేదు. ఇప్పుడేంటి శ్రావణి, ఆవిడ నిన్ను కోడలిగా అంగీకరించకపోతే వేరే దారి లేదనుకుంటున్నావా? వాళ్ళు మీకు జరిగింది పెళ్లి కాదు అంటే అదే నిజమైపోతుందా? నువ్వు లా చదువుతూ కూడా దీనికి చనిపోవాలనుకుంటున్నావా? చట్ట ప్రకారం వెళ్దాం. చట్టానికి ఎవరైనా సమాధానం చెప్పి తీరాలి. నువ్వేం భయపడకు. ప్రేమ్ సార్తో ఈ విషయం నేను చెప్తాను. ఆయన నీకు న్యాయం జరిగేలా చేస్తారు. నిన్ను విక్రమ్ని కలిపే బాధ్యత నాది. కొంచెం ఓపిక పట్టు. అంతవరకు ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకు. బ్రతికి సాధించాలి, చచ్చి కాదు. అర్థమైందా? ఈ పుణ్యం కట్టుకోండమ్మా, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అయ్యో ఆంటీ, మీ చేతులు ఆశీర్వదించాలి, అడగకూడదు. మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. నిషా, ఈ బెదిరింపులే వద్దనేది. వినకపోతే జరగబోయేది చెప్తున్నారు. నిషమ్మ, శ్రావణి వైపు న్యాయం ఉంది. ఏంటి బోడి న్యాయం? విక్రమ్ డబ్బున్నోడు కదా అని వాడికి బల వేసింది. వాణ్ణి చేసుకుంటే ఆస్తంతా కొట్టేయచ్చని కదా దాని ప్లాన్. కేసు గెలిపిస్తే నీకెంతిస్తారు? నిషమ్మ, అలా మాట్లాడకండి. డబ్బుకి ఆశపడేదాన్ని నేను కాదు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలనుకునేదాన్ని. ఏడిసావు. ఈ వెధవ కొటేషన్స్ కి ఏం తక్కువ లేదు. ఇదొక ధర్మదేవత, అదొక న్యాయ దేవత. ఇది దానికి న్యాయం చేస్తుంది. ఎవడికి తెలీదే నీలాంటి లో క్లాస్ మెంటాలిటీస్? డబ్బుల నుళ్ళు కనిపిస్తే వాళ్ళని ఎలా తన్నుకుపోవాలా అని ఆలోచిస్తుంటారు. అమ్మా, నిషా చెప్పిందే నమ్మి నువ్వు చామంతి మీద నిందలు వేయకు. ఆ విక్రమ్ శ్రావణి 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ? మీరు శ్రావణి చెప్పిన కట్టుకథల్ని చెప్పకండి. వినటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు నీకేం కావాలి? రేపు చామంతి కోర్టుకి రాకూడదు. విక్రమ్ తరపున లాయర్ ప్రదీప్ గారి అసిస్టెంట్ గా నేను సార్తో కోర్టుకి హాజరవుతాను. కేసు కొట్టయిస్తాను. దట్స్ ఆల్. న్యాయం మీ వైపు ఉందని మీరు భావిస్తే నన్ను రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అప్పుడు న్యాయం మీ వైపు లేదనే కదా అర్థం. అదే కదా. నిషా, నీలాగే చామంతి నాతో వస్తుంది. వాదించి చూపించు. ఏంట్రా
ఏంట్రా వాదించేది? అసలు నువ్వు వెళ్ళడానికే వీల్లేదు. నల్లకోటు వేసుకోవద్దని నీకెప్పుడో చెప్పాను, కానీ నా మాట వినలేదు. ఈసారి ఒప్పుకోను. దీంట్లో తప్పే ఉందమ్మా. నేనేమి తప్పటడుగులు వేయట్లేదు కదా. నేను చామంతి మెంటర్ని, అది నిషాకు కూడా తెలుసు. తెలిస్తే కాబోయే భార్యకి ఆపోజిట్ గా రేపేం జరగబోతుందోనని నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. జామ్ కేసు ఓడిపోతే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న కండిషన్ ని సార్ అంగీకరించకుండా ఉంటే బాగుండేది. చిట్టి, నాన్న అమ్మ ఛాలెంజ్ చేసిన దానికి ఒప్పుకున్నారంటే అది జామ్ గెలిచి తీరుతుందన్న నమ్మకం రా. ఆ నమ్మకం నిలబడాలన్నదే నా ఆశ కూడా ప్రేమ్. నీ ఆశ నిరాశ కాదురా. ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? అవతల కూడా న్యాయంగా వెళ్లే వాళ్ళే అయితే ఇంత ఆలోచించను ప్రేమ్. అన్యాయాలు చేయడానికే మారు పేరు కదా. జామ్ని ఓడించడానికి ఎన్ని కుట్రలు పన్నుతుందా అనేదే నా భయం ప్రేమ్. అది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా గెలిచేది చామేరా. ఈ ప్రేమ్ తనని గెలిపించుకుంటాడు. నేను తన పక్కనే ఉంటాను కదా. డోంట్ వరీ చిట్టి. చామ్ని ఇంటి నుంచి పంపిస్తానా? నెవర్. ఓకే ప్రేమ్, ఈ మాట అన్నావు చాలు. అయినా నాకన్నా నీకే తను ఇంట్లో నుండి వెళ్ళకూడదన్న తపనుంటుందిలే. ఎనీవే కేర్ఫుల్ గా ఉండండి ప్రేమ్.